చెప్తుంటే వినపట్టంలా మధ్యలో నువ్వెవరు? వీళ్ళ మాస్టర్ పేరు రాజ్కుమార్. చాలా పోస్టల్ అడ్రస్ కూడా కావాలి. పంతులు, టీఆర్ అంటే ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. టీఆరా వాడి బాబా? అవసరం ఉంటే వాడినే ఇక్కడికి రమ్మను. I want to meet that master. సార్ డిఆర్ వచ్చాడు. టీఆర్ఏ వచ్చాడా? క్యాంపస్ లోకి వచ్చాడు. ఆల్ రైట్. రాజా, వాడే ఆ మాస్టర్. ఆ హంతకుడా ఈ మాస్టర్? జైల్లో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడా? డిఆర్ అంటే దేవరాజా. చూడు మిస్టర్ డిఆర్, ఈ కాలేజ్ నీ అడ్డా కాదు. నీ దాదాగిరి గూండాగిరి కాలేజ్ అవతల పెట్టుకో, ఇక్కడ కాదు. ఇక నుంచి నా స్టూడెంట్స్ నీ క్రిమినల్ యాక్టివిటీస్ కు వాడుకున్నా, తిరిగి ఈ కాలేజీలోకి అడుగు పెట్టినా ఇక్కడి నుంచి వెళ్ళవు. జరిగేది వేరే. పో ఇక్కడి నుంచి. Get out! బ్రూస్లీ, జాకీ చాన్ ఇద్దరిని జాయిన్ చేస్తే మీరయ్యారనిపిస్తుంది. ఎంతో పవర్, ఎంతో పేరున్న మీరు నిన్న కాలేజీలో ఆ మాస్టర్ గారిని చూసి వెనక్కి వచ్చేయడం ఏం బాగలేదు బాస్. అవును డియర్, ఆఫ్టర్ ఆల్ అప్పాలు చెప్పుకునే ఆ తెలుగు పంతులు గారిని అలా వదిలేసి వచ్చేయడం, గుర్ర కుంకలా ఉన్న ఆ తెలుగు మాస్టర్ గారిని చూసి నువ్వు భయపడ్డమా? వాడెవడో నీకు తెలియదు. నేనెందుకు తిరిగి వచ్చానో నీకు అర్థం. అనవసరంగా మాట్లాడుతూ యువర్ ఆర్డర్ సార్. 1 కాఫీ. ఓకే సార్. నిజమైన ప్రేమికులు ప్రపంచానికి కానీ పెద్దవాళ్ళకి కానీ భయపడకూడదు. అసలు ప్రేమ అంటే మా మాస్టర్ గారు వస్తున్నారు. మన ఇద్దరం ఒకరికొకరు తెలియనట్టుగా ఉండాలి. ఓకే? ఇదేంటి ఇప్పుడే కదా ప్రపంచానికి పెద్దవాళ్ళకి భయపడకూడదని పెద్ద డైలాగ్ చెప్పా. ఏమంటే భయం కాదు, భక్తి. భక్తి అంతే. హాయ్ దిలీప్. ప్లీజ్ హాయ్. హాయ్. నీకేదో కంపెనీ ఉన్నట్టుంది. అబ్బే ఏం లేదు సార్, నేను ఒక్కనే వచ్చాను, ఒక్కనే కూర్చున్నాను, ఒక్కనే. మరి అబ్బే తను ఎవరు నాకు తెలియదు సార్. ఇస్ ఇట్? సారీ మిస్, ఐ హావ్ మిస్టేకెన్ యు. ఇట్స్ ఓకే. ఇదేంటయ్యా 2 స్టార్స్ తాగుతున్నావు? ఏం లేదు సార్, కొంచెం స్పీడ్ గా తాగుదామని. బై ది వే దిలీప్, నేను రంగారావు గారిని మీట్ అయ్యాను. వాళ్ళ అమ్మాయి నీకు ఇవ్వడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదట. సో ఆ అమ్మాయికి నువ్వు ఎలాగో నచ్చావు, నువ్వు వాళ్ళకి నచ్చావు కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకోవడం. నువ్వు నన్ను కాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ప్రియా, ఇదంతా నాకేం నాతో తెలియదు. ప్రేమ కబుర్లు చెప్పి కట్నం డబ్బు కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నేను చెప్పేది విను. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు అలాంటి నేనే ఉద్దేశం విన్ను. లేదు. నన్ను వదలు. ప్లీజ్ లిసన్.
మీరు ఒకరికొకరు తెలియదు. మీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరమే ఉంది. యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని. నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. దట్స్ ఇట్. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్తో స్టూడెంట్లా కలిసిపోతారు. మీరు ఒకరికొకరు తెలియదు. మీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరమే ఉంది. యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని. నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. దట్స్ ఇట్. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్తో స్టూడెంట్లా కలిసిపోతారు. భాసమానమగు కేసరి ఈన తృణంబు మేయునే. అంటే సింహము ఏనుగు కుంభస్థలాన్ని తింటుందే తప్ప గడ్డి మేయదు అని భర్తృహరి భావం. ఆ మహాకవి సంస్కృతంలో రచించిన ఈ శ్లోకాలను పరవస్తు చెన్నై సూరి తెలుగులో ఎంతో చక్కగా అందంగా అనువదించారు. అర్థమైందా కాంచన? గెట్ అప్. క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి కనిపించు. హాయ్ సార్, మీరు నన్ను కలవమన్నారు. క్లాస్లో ఏమిటా పిచ్చి గీతలు? సార్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. పేజ్ నెంబర్ 3. నాకు మీరంటే సార్, పేజ్ నెంబర్ 6. నేను మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. చూడు కాంచన, సార్, నువ్వు చేసిన ఈ పనికి నీ మీద నాకేమాత్రం కోపం రావట్లేదు. పైగా నవ్వొస్తుంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసు నీది. ఆకర్షణ, ఇష్టం, సరదా వీటన్నిటిని ప్రేమ అనుకుని పొరపడుతున్నాను. నీలాగా చాలా మంది టీనేజర్స్ దీన్ని ప్రేమ అనుకుని పొరపడిపడి తప్పు చేస్తున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, జీవితాలనే పాడు చేసుకున్నారు. సార్, అది నేను మాస్టర్, నేను స్టూడెంట్. మన మధ్య గౌరవం, అభిమానం, స్నేహం ఉండాలి తప్ప ఇలాంటి ప్రేమ గీమ అనేవి చోటు చేసుకోకూడదు. ఇదంతా నీకెందుకు చెప్తానంటే నువ్వు ఇంకా జీవితాన్ని పూర్తిగా చదువుకొని చిన్నదానివి. సార్, నేను యు ఆర్ జస్ట్ ఎ కిడ్. పాపం లైలా లెవెల్లో ప్రేమిస్తే ఆయన సింపుల్ గా కిడ్ అనేసి ఏంటి? ఇంకా నయం పాల సీసా తెచ్చి నోట్లో పెట్టాలి. మరోసారి కాంచనానికి జోలికి వెళ్ళిందనుకో ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ కంటి పాపకు జోలపాట పాడెట్టారు. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నాట్ బ్యాడ్. ఇంకా నేను చిన్నపిల్లలాగే కనిపిస్తున్నానా? అవునా కాదని ఇంతకు ముందు డౌట్ ఉండేది. ఇప్పుడు ఈ కటింగ్ తో కన్ఫర్మ్ అయింది. అంటే స్టిల్ యు ఆర్ ఎ కిడ్. నో, ఐ యామ్ నాట్ ఎ కిడ్. నేను చిన్నపిల్లని కాదు. నేను పెద్ద మనిషిని. 5 ఏళ్ళు అవుతుంది. ఇవాళ మీరు నన్ను పెళ్లి చేసుకుంటే 9 నెలలు తిరిగే లోపల మీకు పిల్లాన్ని కూడా కనివ్వగలరు. ఎనీ డౌట్స్? షట్ అప్. పొగరెక్కి నోటికొచ్చి మాట్లాడుతున్నావు. పోయి ఇక్కడ చెయ్యి. Get out.
నేను ఇది బతకడం అనవసరం. బతకూడదు, బతకూడదు, చచ్చిపోతాను. ల్యాబ్ లో ఆత్మహత్య చేసుకుంటాను. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ ఫీలింగ్ లేదు. నీకు ఎన్నిసార్లు నాకు చెప్పాను, అయినా నీ పిచ్చి మాత్రం తగ్గలేదు. అసలు నీకు నా గురించి పూర్తిగా ఏం తెలుసు? నన్ను ప్రేమిస్తున్నావు. నా గతం ఎవడో తెలుసా? తెలియదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? తెలియదు. నేను ఎవరినో పూర్తిగా తెలుసా? తెలియదు. ఏం తెలియదు కానీ ప్రేమించేస్తున్నావు. నేను ఇంతవరకు నా గురించి ఎవరికి చెప్పాలనుకోలేదు. నీ గురించి చెప్తాను. నువ్వు మారుతావని నా గతం గురించి చెప్తాను. విను. Yes sir, this is better vehicle 3. Message please. किसी बस से हिजाक. बस नंबर क्या है? 994. बस गोविंदा जनपद मार्ग. हिजाकर को अरेस्ट करो. दूरदर्शन सर, किसी ने टीटी से बस को हिजाक किया. कहाँ पे? बस अभी जनपद मार्ग पे चल रही है. थैंक यू. अब प्रीति का इंटरव्यू कहाँ पे चल रहा है? चांदनी चौक पे. अच्छा, आप प्रीति को फोन करके लाइन में ले लो प्लीज. ओके स्टार्ट. मैडम, आर्ट फिल्म के बारे में आपकी ओपिनियन क्या है? मैं फिल्मी हीरोइन हूँ. मुझे आर्ट के बारे में क्या मालूम? आप आर्ट डायरेक्टर को पूछिए. हेलो. Priya, can you hear me? A bus is hijacked. Where? At Janpat. Go to forward and take the coverage. Make it fast. Okay sir. 2 minutes. Hurry up. అలాగే. आनंद, back the camera. मैडम, बस चालक भूल गए तो. ड्राइवर, जल्दी चलो. जल्दी. आपका फीडर टीवी में आएगा. Excuse me sir. I am from Doordarshan. I want your entry sir. Please sir. Please sir. Stop the bus. Anand, I am కావాలి. ఎందుకు hijack చేస్తున్నాడు అడుగు. Why are you hijacking the bus? Sir, what are your demands? Sir, I have heard of plane hijack, train hijack. I haven't heard of bus hijack so far. Tell me sir, please sir. Stop. Get lost. ए मिस्टर, क्या कर रहे हो? रुक जाओ. अरे पागल हो गए क्या? बस तो चला रहो. अरे ठहरो. ये किसने जला दिया? हाँ, मैंने किया था. क्या है? Come on, arrest him. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా బాబు? చూస్తా ఎలా చేస్తారా? ఓ తెలుగువాడివా? ఏమయ్యా మర్చిపోయిందా నీకు? గవర్నమెంట్ ప్రాపర్టీని తగలబెట్టడం నేరం తెలీదు? ఆఫ్టర్ ఆల్ ఇనుప ముక్కలను తగలబెట్టడం నేరం అంటున్నారు. ఇక్కడ ఎంతో మంది మనుషుల ప్రాణాలు కేవలం మీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో తీస్తున్నారే, అది మీరు చేస్తున్న నేరం కదా? వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. ఈ ఏరియాలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతమంది చస్తున్నారు, కానీ మీ ప్రభుత్వం గవర్నమెంట్ తప్పేలా అవుతుంది. డ్రైవర్లు సార్, ఏ ఒక్కరి మీద మీరు నేరం మోపి తప్పించుకోవాలని చూడకండి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవని, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవని, సరైన ఫుట్పాత్ లేవని, బస్సులు కండిషన్ లేవని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం? యాక్సిడెంట్ లో ప్రాణాలు పోయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయడని ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం? అందుకని ఇలా చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కు చూడండి సార్, అమ్మా నాన్నలు పోగొట్టుకుని పిలిపిస్తున్న ఈ పసివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని విధవరాలైన ఈ చెల్లి ఇచ్చింది సార్ హక్కు. ఆధారమైన ఒక బిడ్డను పోగొట్టుకున్న ఈ ముసలివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు.
చెప్పండి సార్, మాట్లాడరే. ఎన్నో ప్రాణాలు పోయినా సరే రాని ప్రభుత్వం ఈ రోజున ఇనుప ముక్కను తగలబెట్టేసరికి మొత్తం వ్యవస్థ దిగి వచ్చింది. చెప్పండి సార్, దీనికి సమాధానం ఏం చెప్తారు? ఐఎమ్ సారీ, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను. సాధ్యమైన తొందరలో వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. కానీ మిస్టర్, తెలుసు సార్, నేను చేసింది తప్పు. కమాన్ సార్, అరెస్ట్ మీ. అరెస్ట్ హిమ్. राजकुमार, तुम जा सकते हो. నెల రోజుల్లో ఇది మూడోసారి నేను పోలీస్ స్టేషన్కి రావటం, నిన్ను జామీన్ మీద విడిపించడం. గురుగారు, మీరు కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు. టిఫిన్ చేయలేదా? చేయలేదురా, భోజనం కూడా చేయక్కర్లేదు. నువ్వు చేసే పనులు చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది. తెలివైన వాడివి, చదువులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే వాడివని నువ్వు నాకేం కాకపోయినా నీ మీద అభిమానం చూపించాను. స్కాలర్షిప్ కి రికమెండ్ చేశాను. పిహెచ్డి చేయడానికి చేతనైనంత సాయం చేస్తున్నాను. అందుకే కదా గురుగారు ఎంతో కష్టపడి శ్రద్ధగా పిహెచ్డి చేస్తాను, మీకు మంచి పేరు తీసుకురావాలని. తెచ్చావులే పెద్ద పేరు, ఉన్న పేరు చెడగొట్టుకుంటుంటే చాలు. సరే, ఇక్కడి నుంచి నా కళ్ళ ముందే అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటాను. అదే నా మాటలకు అర్థం? అయితే ఊరుకోను. ఏంట్రా అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావా? బాగా చదువుకుని ఎంతో గొప్పవాడు అవుతావు అనుకుంటే నువ్వు ఇలా ఊళ్ళో గొడవలన్నీ నెత్తిరేసుకుంటే ఎలారా? నీకేమన్నా అయితే నేనేమవ్వాలి? నిన్నెంతగా అభిమానిస్తున్నానో అర్థం చేసుకోరా. ఎందుకురా నవ్వుతావు? నేనేమన్నా కామెడీ చేస్తున్నానా? నేనెంత సీరియస్ గా మాట్లాడుతున్నాను తెలుసా? నేను సీరియస్ గానే నవ్వుతున్నాను. ఎట్రా? కొట్టకూడదు మరి. కొట్టకూడదు. నువ్వు బాగుండాలి, నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. కానీ నీలో ఉన్న ఆవేశం కాస్త తగ్గించుకోవాలిరా. ఈ వ్యవస్థను మార్చడం నీ ఒక్కడి వల్ల ఏది కాదు, అర్థమైందా? విధరాలని చెల్లించేస్తా నాకు హక్కు. ఆధారమైన ఒక బిడ్డను పోగొట్టుకున్న ఈ ముసలోళ్ళు ఇచ్చేస్తా నాకు హక్కు. గెట్ లాస్ట్. ओके, राजकुमार के लिए ओके. जी कौन है यार? राजकुमार जी, इधर किसने भेजा? आप ही पढ़ लीजिए. నిన్న మీ బస్ హైజాక్ చూసి థ్రిల్ అయ్యాను. మామూలు మనుషుల్లో కూడా హీరోలు ఉంటారని నిన్నే అర్థమైంది. ఎరా బచ్చాలారా, ఇప్పుడే ఉంటారా? మనకే ఉన్నారా ఫ్యాన్స్. ఎవరా ఫ్యాన్స్? ఏమో లక్షల్లో ఉంటారు, ఎవరైనా చెప్పగలం. और एक ओके साहब. వన్ మోర్. మీకు ఎన్నో బుకేలు పంపాను, నాకు తృప్తి కలగడం లేదు. బైది బై నేను ఎవరనుకుంటున్నారో రేపు సాయంకాలం 5 గంటలకు ఇండియా గేట్ దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది. అన్నట్టు ఆరెంజ్ కలర్ డ్రెస్ మీరు ఈజీగా గుర్తుపట్టగా. ఎందుకు లేడీసా జెంట్సా? ఆడవసరా? ఖచ్చితంగా లేడీసే. అరే లేడీసే, మిస్ చేయొద్దు ప్లీజ్. నువ్వు తప్పకుండా వెళ్ళాలరా. నేను వెళ్ళను రా. లేడీస్ రా ప్లీజ్. లేడీస్ అవని ఎవరైనా అవని ఈ రాజ్కుమార్ ఒకటి పిలిస్తే వెళ్ళడం ఏమిటి? నెవర్. ఒరే నువ్వు మిస్ చేయకుండా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళరా. ఇండియా గేట్ కాదు కదా, మన ఇంటి గేట్ దాకా కూడా నేను వెళ్ళరా? వెళ్ళనంటే వెళ్ళను. దాట్స్ ఆల్. అదే రంగు,